అంటే దీనిలో మొత్తం 13 క్రియలు ఉంటాయి సార్. దాంట్లో 2 ఉపక్రియలు, తర్వాత 11 మెయిన్ క్రియాస్. ముందు ఉపక్రియలు నేర్చుకునే విధానంలో ఏంటంటే నాన్నగారు ఎక్కువగా ఈ బొడ్డు కింద భాగంలో ఇలా చేతుల్ని ఇట్లాగా పెట్టుకుని అసలు ఇది సార్ ఇట్లా ఇది భంగిమ. ఓకే. ముందు ఏంటంటే ఇదంతా ముందు ఉపక్రియలు ఏంటంటే అది సీరియస్ క్రియలు కాదు, ముందు శుద్ధి చేయడానికి అన్నమాట. అదేం చేయాలంటే ముందు నోటితోటి గాలి వదిలేసి పూర్తిగా ఎంతవరకు ఉందో అంతవరకు గాలి వదిలేయాలన్నమాట. వదిలేసి తర్వాత ఇది బిగించి పైకి లేపాలి. పొట్టని పైకి లేపి మీరు ఎంతవరకు ఉండగలరో అంతవరకు ఉండాలి. తర్వాత మళ్ళీ అదే నోటితోటి మళ్ళీ గాలి తీసుకోవాలి. అది ఫస్ట్ ఉపక్రియ అండి. అదే దానికి వజ్రాసనంలో అయితే చాలా మంచిది అంటారు. నాన్నగారు వజ్రాసనం చేయించేవారు మా చేత. అది చేయమంటారు. ఇది ఫస్ట్ ఉపక్రియ. అంటే ఇక్కడ నోటితో గాలి వదిలాం, నోటితో తీసుకున్నాం. తర్వాత గాలి వదిలినప్పుడేమో పొట్ట లోపల లాక్కుంటూ పైకి లేపి కొంచెంసేపు ఉంచాం. ఎంతవరకు ఉంచగలమో అంతవరకు ఉంచాం. తర్వాత మళ్ళీ డైరెక్ట్గా నోట్లోంచి గాలి తీసుకుని కుమ్మించాం. పొట్టను కుమ్మించాలి. అలాగా రెండో క్రియ నోటితోటి మనం తీసుకుంటాం, అది వదులుతాం. తర్వాత ముక్కుతో తీసుకోవాలి. ముక్కు అంటే ఇక్కడ కాంట్రించి తీసుకోవాలి. అంటే పిట్యూటరీ గ్రంథి కూడా యాక్టివేట్ అవుతుందని చెప్పని అది చెప్పారన్నమాట. అంచేత నేను చేసే విధానం చూడండి. రెండవ ప్రక్రియ. ముక్కుతో ప్లస్ కాండ్రించి అన్నది ఉమ్మేసినప్పుడు మనం చేస్తాం చూసారా, అది అలాగే. మళ్ళీ ఉపక్రియ 1, 2 ఇంకోసారి మీకు ఐడియా కోసం చేస్తాను డైరెక్ట్. దీంతో 2 ప్రక్రియలు. ఇప్పుడు మెయిన్ క్రియలో 11. మెయిన్ క్రియ కూడా సేమ్ ఇట్లాగా ఉంటుంది, కానీ ముక్కుతో ఉంటుంది ఎక్కువగా. 11 క్రియల్లో ఫస్ట్ క్రియ చెప్తున్నాను సార్. సేమ్ దీనిలాగే ఉంటుంది. ఇది ఫస్ట్ క్రియ. సెకండ్ క్రియ ఈ మధ్య భాగానికి అంటే 2 ముక్కుల్లోంచి తీసుకున్నాం. 2 ముక్కుల్లోంచి ప్లస్ కాండ్రించి వదిలేస్తున్నాం. ఇది సెకండ్ క్రియ. మూడో క్రియ లివర్ దగ్గర ఇలా పెట్టుకుని ఇదండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక గ్రంథి ఉంటుంది, థైరాయిడ్ గ్రంథి చెప్పారు నాన్నగారు. థైమస్ అదే దీన్ని ఏదంటారు సంథింగ్. ఇప్పుడు గ్రంథి ఉంటారు, అది యాక్టివేట్ అవుతుంది. అంటే థైరాయిడ్ అనే వ్యాధి రాకుండా ఉంటుంది. దానికి
చూడండి ఇలా. మళ్ళీ చేస్తున్నాను ఇది. ఇవన్నీ 8 టైమ్స్ చేయాలి. ఇది 40 టైమ్స్ చేయాలి. ఇప్పుడు నేను చేయమని నెక్స్ట్ క్రియ. ఈ 2 చేతులు వెనక్కి వెళ్ళిపోవాలి. ఇలా 40 టైమ్స్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తర్వాత అలోమ విలోమ ప్రాణాయామం నెక్స్ట్. అది నాన్నగారు చెప్పింది ఏంటంటే ఇలాగ కొంత సపోర్ట్గా పెట్టుకోమన్నారు. మనం ఏంటంటే ఎడమ పక్క నుంచి గాలి వదిలేయాలి. ఇక్కడికి ఒక సెట్ వదలడం, తర్వాత దీని నుంచే తీసుకోవడం, మళ్ళీ పక్కన వదలడం, మళ్ళీ పక్కన తీసుకోవడం, మళ్ళీ ఇటు వదలడం. ఇదంతా ఒకటి ప్రాణాయామం. తర్వాత ఇది పైనుంచి కపాలభాతి. ఇది కింద ఎలా పెట్టుకుంటారు, గాలి బాగా వదిలేసిన తర్వాత పైకి కొడతా ఉంటారు అన్నమాట. ఇది 8 టైమ్స్ సరిపోతుంది. తర్వాత భస్త్రికా టైప్లో ఇది భస్త్రికా టైప్. ఇంకోటి ఏంటంటే మీరు మనం మామూలుగా చేసేదే, ఇంకతో మీకు ఐడియా ఉంటుంది. దాన్ని ఏంటంటే గాలి పూర్తిగా వదిలేసేసి శూన్యతలో ఎంతవరకు చేయగలుగుతాం వచ్చేసి ఇదండి. తర్వాత ఇంకా నమస్కారం ఈ టైప్లో. ఇది నేను ఎన్నో లెక్కలేదు. ఇది నమస్కారం, ఇది సేమ్. ఇది అది సేమ్ ఒకటే అండి. ఇవన్నీ ఒకటే. ఇంకా పడుకుని చేసింది లాస్ట్లో. అది మొత్తం 11 అవుతాయి. ఇలా పడుకుని చేయడం సేమ్. మీరు నిద్ర ఇప్పుడు మన వాళ్ళందరూ చేసింది అదే. హాయిగా సరదాగా ఉంటుంది కదా ఇలాగా. ఇలా పడుకుని చేయడం. సేమ్ అన్నీ ఒకే మూసలో ఉంటుంది. ఎంత శ్వాసలు పెంచడానికి అన్నట్టు ఇదంతా. నాన్నగారు 2 శ్వాసలు రావడానికి ప్లస్ శ్వాస దగ్గర నుంచి శ్వాసించడానికి ఇది చాలా ఇంపార్టెంట్. అదే ఏంటంటే శ్వాసను తీసుకోవడం, గాండ్రించి గాలి విడిచిపెట్టడం రావాలి. అది వస్తే మిగతా అన్ని ఈజీ. అర్థమైంది. తర్వాత మీకు హైయెస్ట్ క్రియ నాన్నగారు పర్సనల్గా చెప్పారు. అది 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 కూడా పద్మాసనంలో చేయాలి. ఓకే, పద్మాసనంలో చేయాలి. అది మీకు
ఆల్రెడీ చెప్పారా, మనం మీ ఎదురుండా చేశాను కూడా. చూస్తాం, చేస్తే అర్థమైంది. అంటే ఇలా ఈ సైడ్ ఆ సైడ్ చేశారు. చేశారు కదా. జస్ట్ ఎంతో కొంత చాలు. ఇక్కడతో ఆపాలి, గాలి వదలటంతోనే ఎప్పుడైనా సరే ఎడం పక్క నుంచి వదలాలండి, అది ఆపాలి. ఇంకా అక్కడ వదిలేసుకుని మళ్ళీ తెలియసేనా కూడా తీసుకోవాలి. తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ అందులోనే సేమ్ అంతే. సేమ్ ఇంతే. ఇది నా తర్వాత నాన్నగారు ఇట్లాగా అంటే ఇది మొక్క దీని మీద కిందకి పడిపోద్ది, అది నాకు రావట్లా. ఎక్కువ చేశారు నాన్నగారు. 2 ముక్కులతోటి లాగాలి, 2 ముక్కులతోటి వదిలేయాలి. చూడు తల కొట్టుకుంటుంది చూసారా, తల కింద పడిపోవాలి. పడిపోయి ఈ 2 చేతులు అలా గుడ్డిపోవాలి. విడిపోయిందంటే మీకు శ్వాసం 2 శ్వాసలు సరిగా రావు, గుడ్డు దగ్గర నుంచి రావాలి. దిస్ ఈజ్ ద ఫైనల్ అండి, నాన్నగారు చెప్పింది ఫైనల్. అది ఇట్లా లెఫ్ట్ రైట్ తిరిగేది, అది బ్యాలెన్స్ చేయడం వల్ల అలోమిలోమే అంటే దాని ఈ ముక్కు రంధ్రం నుంచి బాగా రావడం కోసం, మళ్ళీ ఈ ముక్కు రంధ్రం నుంచి బాగా రావడం కోసం, తర్వాత 2 ముక్కుల నుంచి రావడం కోసం. ఇదంతా సింపుల్ థింగ్. చెప్పడానికి సింపుల్ థింగ్ అంటే ఇంకొక విషయం ఒకసారి చెప్పండి, అంటే ఇది ఎప్పుడు చేసుకోవాలి, ఎలా కండిషన్? ఖాళీ కడుపుతో చేయాలి, ఎప్పుడైనా సరే ఖాళీ కడుపుతో చేయాలి. అలాగే తిన్న తర్వాత 2.5-3 గంటలు అయిన తర్వాత తీసుకోవాలి. మీరు ప్రతిదానికి ఒక బాటిల్ పెట్టుకుని చిన్నగా సిప్ చేస్తూ ఉంటారు వాటర్. దాహం వేసినప్పుడు సిప్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ చేస్తున్నప్పుడు మీకు మధ్యలో ఒక క్రియ అయిపోయిన తర్వాత కొద్దిగా సిప్ చేయండి, అంతే. జస్ట్ సిప్ చేస్తే చాలు. అది మనకి డ్రై అయిపోయిందండి, ఎందుకంటే కాంట్రింగ్ చేసేటప్పుడు ఇదంతా పట్టేస్తుంది, తప్పనిసరిగా అది అలాంటివి మనకి ఇంపార్టెంట్. అది దానికి ఆ వాటర్ తాగమనేవారు. తర్వాత మనం వజ్రాసనంలోనే ఎక్కువ చేయమనేవారు. నేను వజ్రాసనంలో కూర్చుంటాను. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు వెనకాల దిండి వేసుకోమనేవారు, నాన్న దిండి వేసుకోమనేవారు వెనకాల, అప్పుడు ఎక్కువసేపు కూర్చోగలం. నేను